ఇక్కడ పైన కుండీలో కొంచెం పాలకూర ఉందండి, అది హార్వెస్ట్ చేసేసుకుందాము. సో ఏమున్నాయో చూద్దామని వస్తే పాలకూర కనపడిందండి. కింద కూడా ఉంది, పైన తెంపుకొని వెళ్ళిపోతే కింద తెంపుకోవచ్చు. పాలకూర ఇలా తప్పకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ముదిరిపోతుందండి బాగా. దాని బదులు తెంపేసుకుంటే కొన్ని టమాటాలు వేసి మనం పప్పు చేసుకోవచ్చు కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఆకుకూర పప్పులు. ఇదండి గార్డెన్లో ఇలా మొక్కలు ఇలా మెల్లిగా పెరుగుతున్నాయండి ఇప్పుడు ఈ వర్షాలకి. ఈ మొక్క ఏంటో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్ పెట్టండి. ఇదేంటో తెలియట్లేదు, ఇది బాగా అలుముకుంటోంది, కింద అలుముకుంటోంది, పైన కుండీల్లో కూడా బాగా వచ్చేస్తుందండి. ఇది ఏమన్నా ఆకుకూర ఏంటి, నాకు కొండవాయల కూర ఏంటి డౌట్గా ఉందండి. ఇది కొంచెం తెలియట్లేదు నాకు. పచ్చిమిరపకాయల చెట్టు అండి ఇది. స్టార్ ఫ్రూట్, దోసపాలు వచ్చిందండి. ఇది అంతా పూతతో ఉంది. చూద్దామండి ఎంతవరకు నిలబడతాయో అవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.